భక్తి నంబి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కుండలో పెడితే తిని వచ్చాడు. ఈయన కోపం వచ్చింది. నేను నీకు బంధువుని, పినమాంగారిని, మీరు మా ఇంటికి రాలేదు, మీకోసం నేను బంగారు పాత్రలో వండించాను అని అంటే స్వామివారు ఏమన్నారు? నా భార్యల పేర్లు ఏమిటయ్యా? శ్రీదేవి, భూదేవి. శ్రీ అంటే ధనం, సంపద. భూదేవి. ఇప్పుడు నేను మట్టి పాత్రలో తిన్నానని, వారింటికి వెళ్ళి తిన్నానని నువ్వు బాధపడుతున్నావు. కానీ వాస్తవానికి నాకు ఇరువురు సమానమే, రెండు సమానమే. దీన్నే స్వామివారు భగవద్గీతలో చెప్పారు. సమలోష్టాశ్మకాంచన అంటే ఏంటండి? లోష్మము అంటే మట్టి. స్వామి చెప్తారు, నాకెవరిష్టం తెలుసా? మట్టిని, బంగారాన్ని ఒకలా ఎవరైతే చూస్తారో వారు నాకు చాలా ఇష్టము అని చెప్పారు. ఆ స్థితికి మనం రాగలమా? వస్తామా? అసలు ఆలోచన ఉందా? చచ్చిపోయే వరకు మనం ఇది నేను అనే భ్రమలో బతుకుతూ ఉంటాం. కానీ వాస్తవానికి ఇది ఇది నేను కాను. ఆ స్థితికి రావాలి. అది 18వ అధ్యాయం 54వ శ్లోకంలో చెప్తారు. ఏం చెప్పారు? మాకేం తెలుస్తుంది? మేము 3 తెలియదు, మాకు 9 తెలియదు. 2 9 18 ఎలా తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. ఎప్పుడు మొదలు పెడతారో ఏమిటో. నాకు 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 32 రోజుల్లో ఈ భగవద్గీత మొత్తం చదివాను నేను. అదే పని అమ్మ పిలిస్తే మేడ నుంచి కిందకెళ్ళి తినేయడం, మేడెక్కడం, చదువుకోవడం, జపం చేయడం. తదేక దీక్షతో చదివాను. నా దగ్గర లేకపోతే ఎవరో ఎంఈఓ దగ్గర ఉంటే అడిగి తెచ్చుకుని చదవాలి. లోపల చాలా ఆర్తి ఉండాలి. ఇంకా సమయం ఉందని పిచ్చి భ్రమల్లో బతుకుతూ ఉన్నాం మనం. సమయం ఉందా? ఎంత పిచ్చి ఆలోచనది. ఇప్పుడు నువ్వు పడుకుంటే రాత్రి రేపు నిద్ర లేస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా? కానీ ఉంటామని, ఏదో తింటామని, ఎక్కడేదో కొంటామని, అనుభవిస్తామని భ్రమలో బతుకుతుంటాం. ఆ భ్రమ మనం విడిచిపెట్టాలి. ఈ భూమి మీద మనం జస్ట్ ఓ గెస్ట్గా వచ్చాం. ది బెస్ట్ ఏం చేయాలో చేసి డస్ట్లో కలిసిపోవాలి. అంతేగాని ఏదో అని ఊహల్లో బతకూడదు. ఓ గాడిద మీద కూర్చున్నాడు ఒకడు. వాడి చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర కొంచెం గడ్డి ఉంది. గాడిదకి ముందు పెట్టాడు. అది అందుతుందని అది 2 అడుగులు వేసింది. అందుతుందా? ఎన్ని వేల అడుగులు వేసినా ఆ గడ్డి అక్కడే ఉంటుంది. ఈ గాడిద నడుస్తూనే ఉంటుంది. ఇందులో గాడిద ఎవరు? అక్కడ ఏదో ఉంది అనే భ్రమతో వెళ్ళిపోతుంటామే. అన్నీ గాడిదలే. అవి మగ గాడిదలు కావచ్చు, ఆడగాడిదలు కావచ్చు. ఎంత పిచ్చో కదా, ఎంత పిచ్చి కదా మనకి. అత్తగారు చచ్చిపోయారు, మామగారు చచ్చిపోయారు, మన జుట్టు నెరిచిపోయింది, 62 వచ్చినాయి. అద్దం ముందు నిలబడుతుంటాం. బిఫోర్ ఐ డై ఐ అప్లై హెయిర్ డై. ఎంత పిచ్చి ఇదంతా! దేనికి చెప్పండి? మోహం. ఎందువల్ల? మనం అనుకునేది దేహం, దానివల్ల పుట్టేది దాహం, దానివల్ల తయారయ్యేది అహం. అప్పుడు మనం చెయ్యలేం. దాసోహం అనలేం, సోహం. అర్థమవుతుందా? ఎవరు చెప్పారు దాసోహం అని? సీతాదేవితో చెప్పారు హనుమంతుడు మొట్టమొదటిగా లంకలో. దాసోహం కోసలేందస్య రామస్య క్లిష్టకర్మణి. రాముడు ఎవరు, నేనెవరు, ఆయన ఇంట్రడక్షన్. దాసాంజనేయ స్వామికి ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడు? దాసోహం. మనం దాసోహనం, బాసోహం అంటాం. మనం బా అంటుంటాం. ఇది మనకి పోవాలి అంటే, ఆ వినయం రావాలి అంటే అర్జునుడిలా వినాలి.
శిష్యస్తేహం సాదిమాం త్వాం ప్రపన్నం. ప్రపన్నత అంటే తెలుసు కదా, శరణాగతి. స్వామి, నేను ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను, నీకు నేను శరణాగతి పొందుతున్నాను, నువ్వు ఎలా చెబితే అలా నడుస్తాను అన్నాడు. ఎప్పుడు? ప్రారంభంలో, భౌతికత ప్రారంభంలో. చివర 18 అధ్యాయాలు అయిన తర్వాత 18వ అధ్యాయం 63లో స్వామి చెప్పారు, బాబు అర్జున, నేను చెప్పవలసింది చెప్పాను, యథేచ్ఛసి తథా కురు. 18:63. నీ ఇష్టం నాయన, నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. అంటే కృష్ణుడు బెదిరించట్లే. నేను చెప్పింది చేయలేదు అనుకో, నువ్వు నాశనం అవుతావు, నువ్వు నరకానికి వెళ్తావు, ఇలాంటి బెదిరింపులు దిగలే. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నాడు. కాబట్టి మనకు ఫ్రీడమ్ ఉంది. ఎంత ఫ్రీడమ్ ఉంది? స్వల్ప మాత్రం. దాంతో నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు, కిందకి పోవాలా పైకి పోవాలా. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుంచే రోజు రాత్రి 2 శ్లోకాల భగవద్గీత మీరు తిని పడుకునే ముందు మంచం మీద కూర్చునైనా చదవండి, చదవడం మానకండి. భగవద్గీత అండి రాత్రి చదవచ్చా అండి? కాళ్ళు కడుక్కునే చదవాలా అండి? స్నానం చేసి చదవాలా అండి? పంచి కట్టుకుని అయిపోయా, పుణ్యకాలం అయిపోయా, ఈడు వెళ్ళిపోతాడు. అది అక్కడే ఉంటుంది. ఇంకా దురదృష్టకర విషయం ఏంటి? ఎక్కడైనా మైకులో పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన క్రదితాం మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణి భగవతీ. ఇది వినగానే వెంటనే, ఒరే శంకరు, ఎవడో పోయినట్టున్నాడు రా అంటాడు. అవి ఘంటసాల గుర్తురాడు వీడికి, కృష్ణ పరమాత్మ గుర్తురాడు, కురుక్షేత్రం గుర్తురాదు, నేను కూడా పోతానని గుర్తురాదు, ఏమన్నా మార్చుకుందాం నేర్చుకుందాం అని ఏది గుర్తురాదు. ఎవడో పోయాడు, వీడు పోడా? ఎంత భ్రమో! ఇలా చెప్పే నాకే ఇంత నిస్పృహ వస్తే ఎంత చెప్పిన వాడికి రాదు మరి. ఎన్నిసార్లు ఎన్ని చెప్పాడు ఆయన. బృహద్ భాగవతామృతం అని ఒక గ్రంథం, మీరు ఎప్పుడైనా కొవ్వూరు వెళ్తే గౌడీ మఠంలో దొరుకుతుంది. ఆ పుస్తకం పైన కృష్ణుడు గోపబాలుణ్ణి ఇలా కౌగిలించుకుని ఉంటుంది ఒక బొమ్మ. ఈ లోపలికి వెళ్తే ఏమిటంటే, కృష్ణుడు ఉండే లోకాన్ని గోలోక బృందావనము అంటారు. మనం ఉన్నది ఏ లోకం? భూలోకం. కృష్ణుడు ఉండేది గోలోకం, మనం మా లోకం. ఇది నిజమా కదా? ఇది నిజమే కదా? మనం అసలు ఏమన్నా తెలుసుకుంటున్నామా? అసలు మనకి బెంగలేదు. అసలు భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని పొందాలి, ఆయనకి చెందాలి, నేను వెళ్ళకపోతే మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఎంతమంది వాళ్ళ కంఠాన్ని శ్రమ చేశారు. ఆదిశంకర్లు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఏం చెప్పారు? భగవద్గీత కించితదీత గంగా జలలవ కణికాపీత. గంగా ఒక్క చుక్క తాగినా, భగవద్గీత కొంచెం చదివినా, ఏన మురారి సమర్చ, మురారిని గురించి కొంచెం చర్చ చేసిన, యమేన నచర్చాం, యముణ్ణి మనం కలవక్కర్లేదు. నేను మీ అందరితో చెప్పించాలి అనుకున్నది ఏంటో చెప్పనా? ఒక్కసారి గాలి పీల్చుకుని వదలండి. సిద్ధమా? మనం ఏం చెప్తే మనం బాగుంటామంటే అందరు చెప్పండి. రాముని వారము. నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను ఇంకోసారి తిన్నాను, ఒకసారే తింటాను. మరి నాకు ఇప్పుడు బలం ఎలా వస్తుంది? చెవుల్లోంచే బలం రావాలి నాకు. అంటే ఎవరివ్వాలి బలం నాకు ఇప్పుడు? మీరే. రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము,
రామా నీదే భారము దాశరథి నీవే మాకు ఆధారము. ఇది రామదాసు గారి మాట. కానీ త్యాగయ్య గారు ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస ఉండేది రాముడొక్కడే. ఆయన పరిపూర్ణంగా రాముడే రాముడే అని జీవించాడు. మీరు రామ అంటారా, కృష్ణ అంటారా, పరమశివ అంటారా, దైవం ఉన్నాడు అని విశ్వసించండి. ఆయన మనలోనే ఉన్నాడు అని గ్రహించండి. ఆయన్ని పొందడానికి ప్రయత్నించి తరించండి. ఇది పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎలా పడిపోతుందో తెలియదు. ఇది పడిపోయి ఇందులోంచి ఆత్మ విడిపోయిన తర్వాత నిన్ను ఎవ్వరూ పేరు పెట్టి పిలవరు. లలిత బాగున్నావా, వెంకటలక్ష్మి బాగున్నావా, సుబ్బమ్మ బాగున్నావా, సుబ్రహ్మణ్యం బాగున్నావా, రాంబాబు బాగున్నావా, వర్మ బాగున్నావా, శర్మ బాగున్నావా, రెడ్డి బాగున్నావా, ఏవి ఉండవండి. అయ్యో పోయాడా, పోయిందా అంటారు. ఎందుకు? నీ పేరు ఇప్పుడు ఏమిటి? శవం. నువ్వు శివం కాదు, శవం. చూడండి, భగవద్గీత ప్రారంభమే చావుల గురించి ప్రారంభం. అందుకని కొందరు మూర్ఖులు మనోళ్ళు అయ్య బాబాయ్ భగవద్గీత ఇంట్లో పెట్టుకోకూడదు. మన బ్యాచ్ భగవద్గీత పెట్టుకోకూడదు. మరి టీవీ పెట్టుకుని చక్కగా పూతరేకులు తింటూ మొగల రేకులు అవి చూడవచ్చు కదా. ఏమన్నా అంటే బాగుండదు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు, వారం క్రితం వండినవన్నీ అందులో పెట్టుకుని ఓవెన్లో వేడి చేసుకు తినచ్చు కదా. చెప్పకూడదు, చెప్పకపోతే బాగుండదు. ఏమిటి అప్పటికి ఇప్పటికీ తేడా అని ఎవరో అడిగారు. శంకరం ఎంత బాగుందో ఇది, ఏమిటి తేడా అన్న. ఏమిటి తేడా ఏముంది? పూర్వం ఆవులు ఇంట్లో ఉండేవి, కుక్కలు బయట ఉండేవి, ఇప్పుడు రివర్స్ అయింది. ఇంకోటి బాగుండదు, అయినా చెప్పేస్తాను. మరి నేను మామూలుగా నా స్వభావం మీకు తెలుసుగా, కొంచెం ఆ తీవ్రత తగ్గించి చెప్తాను అంతే. అంత కటువుగా చెప్పేయకుండా ప్రయత్నం చేస్తాను. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే, పూర్వం ఇంట్లో తిని వీధిలో బహిర్భూమికి వెళ్ళేవారు, ఇప్పుడు వీధిలో తిని ఇంట్లో వెళ్తున్నారు. కటువుగా చెప్పాలి, చచ్చిపోతారు. అందుకని కష్టం, అంత కటుత్వం వాడకూడదని. మనం రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయింది అన్నట్టుగా తయారవుతున్నాం. కొంచెం కూడా బెంగ లేకుండా, బెంగ ఉండాలి, వెళ్ళిపోతామేమో అని బెంగ ఉండాలి. రామచంద్రమూర్తి బాధపడ్డాడండి బాబు మన గురించి. రాముడు ఎప్పటివాడు ఆయన బాధపడ్డాడు. ఆహా, ఈ మూర్ఖుడైన మానవుడు రాత్రి పడుకున్నప్పుడు భోగం అనుభవిస్తాను అని సంతోషంతో పడుకుంటాడు. ఏదో భోగం. పొద్దున్న లేవగానే ఆహా, పగలల్లా మరో భోగం. అసలు ఈ భోగం ఈ రెండిట్ల వలన వచ్చేది రోగం. ఈ నాట్ థింకింగ్ అబౌట్ యోగం. ఇప్పుడు భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాల పేరు చివర ఏమొస్తుంది? యోగము. యోగ అంటే అర్థం ఏంటి? కలుపునది. ఎవరితో? పరమాత్మతో. ఎలా కలవాలి చెప్పాడు భగవద్గీతలో. ఇలా చెయ్యండి అని చెప్పాడు. సరే, ఎవరు చెప్పకండి, పిల్లలు చెప్తే ఆనందపడతా. భగవద్గీత ఏ ప్రదేశంలో జరిగిందో నాకు తెలుసు అన్నవాళ్ళు చెయ్యెత్తండి. చెప్పొద్దండి, పెద్దలు పిల్లలు అందరూ చెయ్యెత్తండి. ఏ ప్రదేశంలో జరిగింది? బిక్కవోళ్ళలోనా, రాజమండ్రిలోనా, తిరుపతిలోనా, విజయవాడలోనా, ఎక్కడ జరిగిందో నాకు తెలుసు అన్నవాళ్ళు చేయెత్తండి. ఆరాధ్య చెప్పు తల్లి. కురుక్షేత్రం. నువ్వు కూడా చెప్తావా? నీకు తెలుసా? నీ వెనకాల తెలుసా? అవునా? అయితే సరే, నిన్ను అడిగేస్తాను. నేను ఒక అబ్బాయిని, ఎవ్వరు చెప్పకండి, ఆ పిల్ల చెప్తుందంట. నేను బస్సులో వెళ్తూ, బాబు, ఇది తమిళనాడులో శ్రీరంగంలో జరిగింది.
భగవద్గీత యారు యారు சொல்லியிருக்கே అన్న తమిళంలో అడిగాను, ఎవరు భగవద్గీత ఎవరికి చెప్పారు అని. వాడు ఒక నిమిషం ఆలోచించి ఎంజి రామచంద్రన్ శివాజీకి అని சொல்லியிருக்கே. వాడికి తెలిసింది వాడు చెప్పాడు, నేనేం చేస్తాను. ఓహో, నేను అనుకున్నా ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పాడు అంటాడేమో వీడు. సో మనం అక్కడ ఆగిపోయాం. అసలు కృష్ణుడు ఎవరు తెలియదు, అర్జునుడికి ఎందుకు భగవద్గీత చెప్పాడు తెలియదు. అసలు ఘంటసాల గారి చిత్తశివర సమయంలో వారి ఆరోగ్యం బాగోని స్థితిలో అంత కష్టపడి భగవద్గీతను అంత బాగా ఎందుకు పాడారు? మనం శవాల దగ్గర ప్లే చేసుకోలేక మనం బాగుపడతామని ఆయన 701 శ్లోకాలు పాడే పరిస్థితి లేక సెలెక్టెడ్ శ్లోకాస్ పాడి వెళ్ళారు. అర్థం తెలుసుకుంటామని, పరమార్థం పొందుతామని. ఆ పరమార్థం పొందాలంటే భగవద్గీతని తరోగా చదవాలి. తరో అంటే తెలుసా అండి? మొత్తం అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు. కుంకుదుర్లో రామకృష్ణారెడ్డి గారా వారి పేరు? వెదురుపాక ఊరు. ఓకే, వెదురుపాక రామకృష్ణారెడ్డి గారు. ఆయన దగ్గర పిల్లలు ఏ అధ్యాయమైనా ఏ శ్లోకమైనా చివరి నుంచి మొదటి నుంచి చివరికి అర్థంతో సహా చెప్పేస్తారు. అన్నీ వజ్రాలే. ఆ వజ్రాలు ఇక్కడ తయారవ్వకూడదా? మీరు తయారు చేయరా? భగవద్గీత చదవాలి, మనసు పెట్టి చదవాలి. ఇవాళే మొదలు పెట్టండి. రేపు నిద్ర లేచినా లేవకపోయినా లాభం వస్తుంది. ఏమిటి లాభం? అది కూడా స్వామి చెప్పాడు. స్వామి. కొంచెం నా కోసం చేస్తే నువ్వు పెద్ద ప్రమాదం నుంచి రక్షించబడతావు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. నువ్వు నా కోసం కొంచెం చేసిన మహత్తరమైన భయం నుంచి రక్షించబడతావు. మనం 2 మిస్ అయిపోతున్నాం. 1854 చెప్తానని చెప్పాను, గోలోకం అన్నాను. ఆ పుస్తకం పైన ఎవరో ఉంటారని చెప్పాను, దాని గురించి చెప్పలేదు. మర్చిపోకండి. కృష్ణుడు ఆ పిల్లవాడిని కౌగులించుకుని ఆ గోపబాలుని, వచ్చావా ఇప్పటికి వచ్చావా? ఎన్ని కోట్ల జన్మల నుంచో నీ కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఈసారి వచ్చేస్తావులే, రాజుగారి ఇంట్లో పుట్టావు కదా, అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, నన్ను పొందుతావులే అనుకున్నాను. కానీ భోగాల్లో పడి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇంకో మంచి అవకాశం ఇచ్చాను, పండితుల ఇంట్లో జన్మనిచ్చాను, పొందుతావులే, ఈసారి జ్ఞానం పొంది నన్ను పొందుతావు అనుకున్నాను. కానీ చెడు సావాసాలు చేశావు, మళ్ళీ దేహాన్ని కోల్పోయావు. మళ్ళీ అవకాశం ఇచ్చాను, మళ్ళీ పోగొట్టుకున్నావు. ఇన్ని కోట్ల జన్మలకి వచ్చావా అని కృష్ణుడు సోదరపడిపోతాడు. అంటే ఆనందంతో మూర్ఛిల్లుతాడు. అంటే ఒక్క ప్రాణి, ఒక్క జీవుడు మళ్ళీ తన దగ్గరికి వెనక్కి రావాలని పరమాత్మ ఎంత ఎదురు చూస్తున్నాడో ఆ సంఘటన బృహద్భాగవతామృతంలో చూపిస్తారు. కానీ ఆయనకి బెంగ ఉంది, కానీ మనకి బెంగ లేదు. వెళ్దామని ఉద్దేశం కూడా లేదు. ఇప్పటికిప్పుడు వైకుంఠం నుంచి విమానం వస్తే భార్య ఆయన సశరీరంతో వెళ్ళిపోవడానికి సిద్ధపడి ముందు రోజు చెప్పారు. ఆవిడ పేరేదో జీజాబాయి ఏదో ఉంది. రేపు నా కోసం పుష్పక విమానం వస్తుంది అంటే, చాలండి ఊరుకోండి, నేను పిండి నానబెట్టాను, పప్పులు నానబెట్టాను, రేపు నేను గారెలు వేస్తాను ఏదో చెప్పింది ఆవిడ. ఏదో చెప్పింది అంతే, మామూలు తల్లి, మామూలు గృహిణిలాగా. కానీ ఆయన పొద్దున్నే వెళ్ళిపోయారు. ఆ విమానంలో ఆయన అందరూ చూస్తుండగా సశరీరంగా ఆయన వెళ్ళిపోయారు. ఎవరో వచ్చి చెప్పారు, మీ ఆయన వెళ్ళిపోతున్నాడు అని. పిచ్చి తల్లి కదా. కానీ ఆయన చాలా గొప్పవాడు. ఆవిడే లేకపోతే ఈ సంసారం ఎలా నడిచింది, నా సాధన ఎలా గడిచింది, ఆవిడదే కదా ఈ పుణ్యం అని మళ్ళీ ఆ విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆవిడని కూడా తీసుకెళ్ళినటువంటి మంచి మొగుడు తుకారాం. ఇది వెరీ పాజిటివ్ కదా. ఇంకో నెగిటివ్ చెప్తేనే దీనికి టాలీ అవుద్ది. ఒక 2-3 రోజుల క్రితం కర్ణాటకలో ఎక్కడో కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఆ మొగుడిని కొడుతుంది ఈవిడ. అతని మీద కేసు వేసింది.
ఏదో ఆస్తి అది వస్తుందని. వీడు 2 రోజుల్లో తీర్పిస్తారనగా వీడి పేరు మీద ఉన్న ఆస్తి అంతా వాళ్ళ అమ్మ పేరు మీద రాశారు. ఇంకా అమ్మాయికి ఉక్రోషం వచ్చి కొట్టింది. ఎన్ని బాధలో ఈ ప్రపంచంలో, ఎన్ని రకాల మనుషులో, ఎన్ని రకాల మనస్తత్వాలో. అందుకని మనం లోకంలో ఉన్న వాళ్ళని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి, కానీ లోపల ఉన్నవాడిని పూర్తిగా నమ్మాలి. ఆ లోపల ఉన్నవాడిని పరమాత్మ అని పిలుస్తారు. 15వ అధ్యాయం 15వ శ్లోకం ఏం చెప్పారు? ఏమో ఏంటి ఆ అధ్యాయం పేరు? పురుషోత్తమ ప్రాప్తి యోగం. సరే, 18:54 చెప్పుకున్నాక 15:15లోకి వెళ్దాం. మీరు గమనిస్తున్నారా? నేను ఏ శ్లోకం చెప్పినా నెంబర్ చెబుతున్నాను. ఎందుకు చెప్తున్నాను? కనీసం ఆ శ్లోకాలైనా మీరు ఇంటికి వెళ్ళాక తిరగేస్తారు అని. కనీసం నా యొక్క విజ్ఞప్తి మీ అందరికీ 18 అధ్యాయాలు చదవకపోయినా ఒక్కో అధ్యాయానికి ఒక్కొక్క శ్లోకమైనా మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలా మేము ఉగాది వచ్చే లోపులో మేము నేర్చుకుంటామండి. అంటే ఇంకా 2 నెలలు ఉందో 3 నెలలు 3 నెలలు 90 డేస్ ఉంది. 90 బ్యాచ్లు బోల్డ్ అని ఉంటాయి ప్రపంచంలో. అది కాదు కదా ప్రపంచానికి ఉపకారం. ఈ 90 డేస్లో మనం 18 శ్లోకాలు నేర్చుకోగలమా లేదా? ప్రయత్నం చేస్తామండి అన్నవాళ్ళు చేయొద్దని. ప్రయత్నం 18లో 1 అన్నా నేర్చుకోండి, 8 అన్నా నేర్చుకోండి, 18 అన్నా నేర్చుకోండి. ప్రయత్నం మొదలుపెట్టండి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. నా భక్తి ఎవరికి లభిస్తుందో తెలుసా? బ్రాహ్మీభూత స్థితిలో ఉండాలి. వాడు నశోచతి నకాంక్షతి, వాడు ఏడవుడు దేనికి ఏది కోరుకోడు. వాడికి నా భక్తి లభిస్తుంది, వాడు నన్ను చేరతాడు. ఆ స్థితికి వస్తామా మనం? ఆ స్థితికి వస్తామా? మనం ఏ స్థితిలో ఉన్నామో ఓ కథలో చెప్పారు. ఓ సాధువు గారు పరిగెత్తుకొస్తున్నారు. బాబోయ్ బాబోయ్, అక్కడ మనుషుల్ని చంపేసేది ఉంది, అక్కడ మనుషుల్ని చంపేసేది ఉంది అని అరుస్తూ వస్తున్నారు. 2 మార్నింగ్ వాక్కి వచ్చారు. ఏంటి సార్? స్వామి ఏమిటి? అమ్మో అమ్మో, అక్కడ మనుషుల్ని చంపేసేది ఉంది అన్నాడు. పాము అంటే అర్థమవుతుంది, పులి అంటే అర్థమవుతుంది, ఏమిటి పిచ్చోడిలాగా. ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు ఆయన వచ్చిన వైపుకి. అక్కడ ఏముంది? బంగారం బిస్కెట్లు ఇన్ని ఉన్నాయి. వీడికి అసలు బుద్ధి ఉందా? అక్కడ ఏముంది? వీడు ఏం మాట్లాడుతున్నాడు? బుర్ర తక్కువ ఫీలో. ఒరేయ్, ఇవాళ నక్కను దొక్కిచ్చావురా అన్నాడు ఒకడు. కాదు, వాళ్ళ అక్కను తొక్కొచ్చాం అన్నాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ నక్కనో కుక్కనో తొక్కొచ్చాం, నక్క తోక తొక్కొచ్చామని అనుకుని వాళ్ళిద్దరూ, ఒరేయ్ ఓ పని చేద్దాం, శిరస్త్రాణం తొలగించాలా? ఇప్పుడు శిరోభారంగా ఉందా కృష్ణ? తీసే తల్లి, పర్వాలేదు, మేమేం అనుకోం, చాలాసేపు అయింది కదా తల్లి, చేత్తో పట్టుకో అమలు, ఏం కాదు నాన్న తల్లి. అయితే వాళ్ళు, ఒరే మన ఇద్దరం ఇవాళ అదృష్టవంతులు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి మంచి గోనిప సంచులు బలంగా ఉండేవి టర్పాలినో 2 తీసుకొచ్చాయి, నీకు సగం నాకు సగం. ఏమో పుచ్చకాయ ఏమిటి, ఒత్తు మార్చాల్సిన పరిస్థితి. సో మొత్తానికి వాళ్ళు, ఒకడు కాపలా ఉన్నాడు, ఒకడు వెళ్ళాడు. వెళ్ళి, ఒరే ఎలాగే వెళ్తున్నావు కదరా, పలానా హోటల్లో అనపర్తిలో ఇడ్లీలను 2 బజ్జీలు ఏవో టిఫిన్ తీసుకొచ్చాయి, ఇది మోసుకెళ్ళాలంటే మరి మనం బండి వేసుకురాలేదు కదా, తిండి లేకపోతే ఎలాగా అన్నాడు. వాడు ఏదో మెనూ చెప్పాడు, అలాగే అన్నాడు. మీరు బాగా వినాలి, అలా అన్నాడు. వీళ్ళు వెళ్ళారు. వీడు అక్కడ కాపలా ఉన్నాడు. ఈ ఒక గంట సమయం, అరగంట పైన అయిన తర్వాత ఠప్ అని సౌండ్ వచ్చింది. అంతే, రక్తం కక్కుతూ ఇక్కడ కాపలా ఉన్నవాడు చచ్చిపోయాడు. ఎవడైతే ఉన్నాడో, ఎవడో రాయిసిరేడు ఆడు చచ్చిపోయాడు అని అనుకున్నాడు. ఇప్పుడు చచ్చిపోయినవాడు ఎవడంటే ఆ టిఫిన్ తెచ్చినోడు చచ్చిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవడు? ఈ కాపలా ఉన్నవాడు. వీడేం చేశాడు? ఎద్దవా వాటా కావాలా
ఏంట్రా వాట, ఇది మొత్తం నాదే అని మనం ఒక్కళ్ళం మోసుకెళ్ళాలి. ఇన్ని బంగారు బిస్కెట్లు టిఫిన్ పూర్తిగా మనమే తినేద్దామని ఆ టిఫిన్ మొత్తం తిని చచ్చిపోయాడు. ఎందుకని? మీకు అర్థమైంది ఏం చెప్పాలేటి? మీకు తెలియదా పాడా? ఇందాక సాధువు గారు పరిగెత్తుకుంటూ వచ్చి సినిమా టైటిల్ ఏం చెప్పారు? సాధువు గారు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు టైటిల్ చెప్పారా? అమ్మో అమ్మో అక్కడ మనుషుల్ని చంపేసేది ఉంది అన్నాడా? చచ్చిపోయారు ఇద్దరనా? అందుకే ఎవరో అన్నారు, ఓ కాంచనమా, నీవు కుమారుణ్ణి తల్లిని చంపేస్తావు, నీకు నమస్కారం అమ్మా అన్నారు. మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి ప్రవచనంలో చెప్పారు. ఎక్కడో కాదు, మన రాజమండ్రిలో ఆటోలో బాగా బంగారం ధరించిన ఒక తల్లిని ఆ జుట్టు పట్టుకుని ఆ ఆటో రాడ్డు కొట్టి కొట్టి చంపి ఆ బంగారం పట్టుకుపోయారని. అందుకని కలియుగంలో బంగారం ప్రమాదం. ఎవరు చెప్పారు ఈ మాట? నేను కాదు. భాగవతం రావడానికి ఒక కారణం ఏమిటంటే, పరీక్షిత్తు మహారాజు ఊళ్ళో వెళ్తుంటే ఆ నగరంలో ఒక దుష్టుడు, నల్లగా ఉన్నవాడు, హీనంగా ఉన్నవాడు ఎద్దును కొడుతున్నాడు. ఎద్దు ధర్మస్వరూపం. ఒరే ఎందుకు హింసిస్తున్నామన్నాడు. వాడు చెప్పాడు, ఇది నాది. ఏమిటి నీది మొహం? నేను కలిపురుషుణ్ణి, నా లక్షణం ఇదే, ఈ కాలం నాది, ఈ యుగం నాది, నేను ఇలాగే ఉంటాను అన్నాడు. ఇది నా రాజ్యం, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను, సంహరిస్తానన్నాడు. అలా కాదండి, ఇది నాకు ఆర్డర్ వేశారు, ఇది నా యొక్క యుగం, నేను ఇలా ప్రవర్తించాలి అంటే ఆయన అన్నాడు, ఎక్కడైతే మద్యం, మాంసం, వ్యభిచారం, జోదం జరుగుతాయో అక్కడికి వెళ్ళి ఉండు అన్నాడు. ఎందుకని? ఆయన రాజ్యంలో అవి లేవు కాబట్టి. ఇప్పుడు అవి లేని రాజ్యాలు లేవు కాబట్టి. కొంచెం తేడా. అసలు గవర్నమెంట్ బతికేదే వాటి మీద కదా. నేను పిల్లల్ని అడుగుతాను, ఎరా పద్యం కావాలా మద్యం కావాలా? పిల్లలకి పద్యం, ప్రభుత్వాలకి మద్యం, వాళ్ళు బతకడానికి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరీక్షిత్తు అలా అడిగినప్పుడు వాడు ఈ 4తో పాటు ఏమండి ఇంకొకటి ఎవరు అన్నాడు. ఏమిటిది ఇచ్చేది? ప్రసాదం వల్ల అడ్డుయా? ఏమిటా? అదే సార్, ఇంకొక ప్లేస్ ఇవ్వండి సార్ అన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఇవి లేవు. చక్కగా ఇప్పుడుండే రాజ్యాల్లో అయితే దండిగా ఉంటాయి. రాత్రి పగలో ఎరా చెట్టు ఎందుకు ఎక్కేవరా అని అడిగితే, దూడ గడ్డిగా వద్దామని అన్నాడు. తాడి చెట్టు మీద గడ్డిగా వస్తారా? ఎరా పబ్బుకి ఎందుకు వెళ్ళావు? ఉగాది పచ్చడి కోసం. అలా ఉంటారు, తిట్టకూడదు కానీ. సో కాబట్టి కలియుగం. వాడు అన్నాడు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏమిటి ఛాన్సు? ఇంకొక ప్లేస్ ఇవ్వండి సార్ అన్నాడు. సరే, ఎక్కడ బంగారం ఎక్కువ ఉంటే అక్కడ ఉండు అన్నాడు. ఎక్కడ ఉంటుంది బంగారం? రాజుగారి కిరీటం దేంతో చేస్తారు? అంతే. వాడు ఆయన నెత్తి మీద కూర్చున్నాడు. ఆయనకి కలి ప్రవేశించింది. ఆ అడవికి వెళ్ళాడు. అడవిలో ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. మంచినీళ్ళు అడిగాడు. ఆయన ధ్యానంలో రిప్లై లేదు. ఈయన అప్లై చేసిన దానికి సప్లై లేదు. ఈయన కోపం వచ్చింది. పాము, చచ్చిన పాము తీసి ఆయన మెడలో వేశాడు. ఆయన కోపం ఈయనకి పరీక్షిత్తుకు వచ్చింది. ఆ ఋషి ధ్యానముద్రలో ఉన్నాడు. ఆయనకి ఏం తెలియదు. వాళ్ళ అబ్బాయి కాసేపటి తర్వాత వచ్చి, ఎవరు ఇలా చేశారు అంటే, పలానా రాజుగారు ఏంటంటే, ఈ పిల్లవాడు విచక్షణ కోల్పోయి ఆ కమండలంలో నీళ్లు తీసి, ఎవడు చేశాడో ఈ పని వాడు తక్షకుడి చేతిలో ఈ వారంలో మరణించుగాక అన్నాడు. వాళ్ళ నాన్నగారు కళ్ళు తెరిచాక, ఏమైందిరా అంటే, నాన్నగారు ఇలా చేశారన్నాడు. ఎరా బుద్ధి ఉందా? మన్ని పోషించే రాజే, పరమ భాగవతోత్తముడే, కడుపులో ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణువుని దర్శించిన వాడే, ఆయన్ని శపిస్తావా? పో ఆ శాపం వెనక్కి తీయ అన్నాడు. నాన్నగారు ఐ కాంట్ అన్నాడు.
కనీసం వాట్సాప్